ఉంటారు. అదే మనకి పెళ్లి తిరుమలలో ఒక పాత్ర 7వ పద్యలో చిట్ట చివరి 10వ దశకంలో ఉన్నటువంటి పాత్ర. దానిలో తిరుమంగి వారిని అనుగ్రహిస్తారు ఒక విషయాన్ని. கண்ணமங்கை கண்டு கொண்டேன் காதலால் கைகண்ணி குறை செய்து வண்ணம் தமிழ் ஒன்பதோடு இவை வளராய் உரைப்பார் மதியம் தன்னன் விண்ணல் விண்ணவராய் மழை செய்துவர் நீமை சொல்லில் வெண் செங்கமேந்திய கண்ணா నిందలకు குறிப்பாయి కక్కలా కలిసి పొరుడుతానే అని ఒక చక్కటి పాత్రాన్ని వారు అనుగ్రహించారు. ప్రతి పలికల్లో కూడా ప్రతి దశకంలో కూడా ఆడవారు అది నాయికావస్థ కావచ్చు, పైమానవస్థ కావచ్చు, తోడిమానవస్థ కావచ్చు, ఆ ముందున్నటువంటి 9 పాత్రాలు అనుగ్రహించిన తర్వాత చిట్ట చివరి పాత్రానికి వచ్చేసరికి కాముగానే వాళ్ళ శృతిని అనుగ్రహిస్తూ ఉంటారు. అలా తిరుమంగి ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటిది. అలాంటి మహానుభావులు చెప్తూ ఉన్నారు కదా, వారు కార్తీక మాసం కృత్తికా నక్షత్రం, కార్తికేయ అవతరించారు మన తిరుమంగి ఆడవాళ్ళు. అలాగే నమ్మిడి స్వామి వారు కూడా కార్తీక మాసం కృత్తికా నక్షత్రం నాడే వారు కూడా అవతరించడం జరిగింది. అయితే తిరుక్కన్నపురం ఇవన్నీ సేవిస్తూ తిరుమంగి ఆడవాళ్ళు అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళకి ఇవన్నీ విజ్ఞాపన చేసినప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మీరు కూడా నేర్చుకోవాలంటే ఒక కృష్ణ మీరు మాకు శిష్యులై మమ్మల్ని సేవిస్తే మేము వాళ్ళు అనుగ్రహిస్తాము అన్నట్టుగా చెప్పారండి. అలా కన్నా నిందనకు குறிப்பாக కక్కలా కవి పొరుడు తానే ఈ 10 పాత్రల్లో ఉండేటువంటి విశేషాలను తెలుసుకోవాలంటే మాత్రం మీరు మాకు శిష్యులుగా రావాల్సిందే అని చెప్పి వారు అనుగ్రహించినటువంటి అంశం. ఈ దశగాన్ని సేవిస్తే కలిగేటువంటి ఫలంతో పాటుగా అంతవరకు ఆపేయకుండా పెరుమాళ్ళ కూడా ఒక మాట చెప్పారు, అంటారు. అంటే ఇది సేవిస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అని ఒకటి. అయితే ఇది సామాన్య అర్థం అని చెప్పింది. దీనిలో ఉండేటువంటి రహస్యం అసలైనటువంటి నిజం ఏమిటంటే ఇది కన్ననికే చెప్తున్నారు, కృష్ణ పరమాత్మకే చెప్తున్నారు ఈ విషయాన్ని. కాబట్టి నీవు ఆశపడ్డావు కదా సేవించుకోవాలి, నేను తెలుసుకోవాలని, కాబట్టి వచ్చి మాకు శిష్యులే అని చెప్పి వారు చెప్పినటువంటి అంశం. మరి కన్ననికి ఏమన్నా కసప్ప కాదు కదా, వారికి కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, నేర్చుకోవాలి. అంటే పెరుమాళ్ళే శిష్యునాయి, తానే ఆచార్యులమాయి, తానే శిష్యులమాయి, అలా అవతరించేటువంటి వారు కదా పరమాత్మ. కాబట్టి ఆడవాళ్ళంటే ఎంతో ప్రేమ స్వామికి, వారి దగ్గర జరిగి ఈ విషయాన్ని తెలుసుకోవాలి అన్నట్టుగా వారు తిరుమంగి ఆడవాళ్ళేమో నమ్మిళ్ళేగా అవతరిస్తే కన్ననేమో పెరియవాచ్యాన్ని పిల్లైగా అవతరించారట కృష్ణ. వారు ఆవడి రోహిణి, అలాగే శ్రావణ మాసం రోహిణి నక్షత్రం, కన్న తిరు నక్షత్రం అప్పుడే వారు కూడా అవతరించారట పెరియవాచ్యాన్ని పిల్లై. ఇలా మహానుభావుల యొక్క వైభవం. ఆ రకంగా పరమాత్మయే శిష్యులై తిరుమంగి ఆడవాళ్ళు నమ్మిళ్ళేగా వస్తే వారి దగ్గర అనేక రహస్యార్థాలని సేవించినటువంటి వైనం. అలాంటి గొప్ప అవతారము. అలాగే మనకి నమ్మాడవాళ్ళు అందించినటువంటి ఈ తిరువాయిమడి అనేటువంటి దివ్య ప్రబంధానికి కూడా ఎలా అయితే ఆ 4 దివ్య ప్రబంధాలకి 6 ప్రబంధములు అంగములుగా అందించారో, వారి యొక్క తిరువాయిమడి సామవేద సారమైనది బయబడికి కూడా చక్కటి వ్యాఖ్యానాన్ని అందించాలి. కాబట్టి దాన్ని ఒక చక్కటి పొరుడు కృప చేయాలి అని నమ్మిడే వారు ఈ అవతారంలో సాధించినటువంటి అంశం. అయితే ఇది ఎట్లా సంభవించింది? నమ్మిడే వారి యొక్క ఆచార్యులు ఎవరు అంటే మనకి రామానుజుల దగ్గర నుంచి తీసుకుంటే భగవద్ రామానుజులు, తర్వాత భట్టరవారు తర్వాత నంజీర్, ఆయనే వేదాంతి. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే వాదమృతాసారపూరితం ఘోరప్రియం. వారి యొక్క వాదమృతం చేత లోకమంతముడు జీవించబడింది. అలాంటి గొప్ప కీర్తి కలిగిన వారు నంజీర్ భట్టర్ వారి యొక్క శిష్యులు. అలాంటి నంజీర్ వారికి వీరు శిష్యులయ్యారు. పరాశర భట్టర్ వారు ఒకనాడు ద్వాదశి నాడు ఈ కైసిక పురాణం ప్రవచనం చేసి పెరుమాళ సన్నిధిలో నమ్మెరుమాళ సన్నిధిలో చేయగా చాలా ఆనందించి నమ్మెరుమాళ్ళు వారికి అనేకమైనటువంటి బహుమతులు ఇచ్చారండి. వారి యొక్క శేషప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని. అయినా సరిపోలేదు అనిపించింది నమ్మెరుమాళ్ళకి. ఇంకా ఏదో ఇవ్వాలి అనుకుని మీకు మేలు వీడు అనుగ్రహిస్తున్నాము అన్నారు. అంటే పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాము అని చెప్పారు భట్టర్కి. అయితే చాలా సంతోషపడ్డారు భట్టర్. చూస్తే చిన్న వయసు 30 వయసు 30 ఏళ్ళు ఉంటాయేమో.
వయసులోనే మీరు చేసినటువంటి ప్రవచనానికి ఆనందించి నమ్మెరమాడేమో పరమపదం ఇచ్చేస్తామన్నారు. సరే, తమ యొక్క రథాన్ని కూడా ఇచ్చారట, బ్రహ్మరథాన్ని కూడా ఎక్కించారు. ఆ రకంగా వారి యొక్క తిరుమాడికి ఏం చేశారట పట్టవారు. అలా ఇంటికి వచ్చారు. అందరికీ అర్థం కావాలంటే అలా వారి యొక్క గృహానికి వచ్చారు. అప్పుడు వారి తల్లి ఆండాళ్ళమ్మ గారు ఈ విషయాన్ని తెలిసి, సాధారణంగా తల్లి ఏమవుతుందండి, బిడ్డలు పరమపదం అంటే పరమపదం అవుతుందంటే సంతోషమే, కానీ చాలా చిన్న వయసే, ఇంకా ఎంతో ఈ సంప్రదాయ ప్రచారం చేయాలి అని ఆలోచన ఉంటుంది కదా. కానీ ఆ తల్లి అంత ఆలోచించలేదు. ఆండాళ్ళమ్మ యొక్క భావశుద్ధి అంత గొప్పదన్నమాట. ఆవిడ అయినా చాలా సంతోషం, నలమందమిల్లలో తాడుకుంది, అందం లేనటువంటి ఆ పరమపదాన్ని నీకు పెరుమాళ్ళు ఉపదేశారు స్వామి, నైనా చాలా సంతోషం అని ఆశీర్వాదం చేసిందిగా తల్లి. సరే, బాగానే ఉంది. ఆయన కూడా ఆ తల్లి అన్నిగా కోసం చూస్తున్నారు. అమ్మా అయ్యేందుకు వేణు వదిలే, నాకు కూడా కావాల్సింది ఇదే తల్లి అని చెప్పి వారు అనడం. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెరుమాళ్ళు పరమపదం ఇచ్చేస్తున్నారు. మీరు సిద్ధమైపోయి ఉన్నారు. నందియర్ గారికి చాలా దుఃఖంగా ఉంది. ఆచార్యులు పరమపదం చేస్తే ఎట్లా, అది కష్టం కదా సహించడం. వారికి చాలా దుఃఖంగా ఉంది. వారి పిలిచి పట్టడం వాళ్ళంతా ఎందుకు దుఃఖిస్తున్నారు అని అంటే, మరి ఆచార్యులు దేవరిలో చాలా చిన్న వయసు, అడియేనో చాలా వయసు, నందియర్ గారు నా పట్టవారి కంటే చాలా పెద్దవారు కాబట్టి దాసుడికేమో చాలా వయసు అయిపోతుంది, దేవరికి ఏమో చాలా చిన్న వయసు. కానీ పరమపదం ఏం చేస్తారన్నారు, పెరుమాళ్ళు అంగీకరించేశారు. కానీ మరి ఎట్లా ఈ దర్శనం ఎంబెరమానాల దర్శనం ఇదற்கு నవ్వెరమాన్ పేరిట్టు అని ఎంబెరమానాల దర్శనాన్ని చక్కగా విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారం కదండి, అదంతా ఎలా కొనసాగుతుంది అని ఆయన దుఃఖపడుతూ ఉన్నారు. ఏమీ చింతపడక్కర్లేదు, మీకు కూడా ఒక పిల్లవాడు లభ్యం అవుతారు అని చెప్పారు. అంటే ఈ యొక్క దర్శన ప్రవర్తకులుగా ఒక మహానుభావులు ఒక పిల్లై మీకు లభ్యం అవుతారు అని చెప్పారు. అది ఎట్లా, నందియర్ వారేమో సన్యసించేశారు. వారు గృహస్థు కాదు, వయస్సు చాలా ఎక్కువ. మీకు ఒక పిల్లని మీరు పొందగలుగుతారంటే ఎట్లా ఏమో, అయినప్పటికీ కూడా ఆచార్యుల యొక్క తిరువాయి నుండి వచ్చినటువంటి మాట కదా, చాలా విశ్వాసంతో వారు సరే జరగాల్సినటువంటి కార్యక్రమం అంతా జరిపించారు. తర్వాత నందియర్ వారు దర్శన స్థాపకులై అక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు. వారు ఉండగా వారు భట్టర్ వారి యొక్క ఆజ్ఞ చేత ఈ తిరువాయిపడి 9,000 పడి గ్రంథాన్ని వ్యాఖ్యానాన్ని వారు అనుగ్రహించారు. అయితే దాన్ని అందరినీ కూడా గ్రంథంలో తాళపత్రాల మీద లిఖించేటప్పుడు కొంచెం హడావిడిగా చేస్తారు కదా, కాబట్టి దాన్ని చాలా చక్కగా నీట్గా ఒక కాపీ లాగా చేయాలి, పేరు కాపీ చేయాలి. మరి దీనికి ఎవరైనా మంచి రైటర్ కావాలంటే బాగా రైటింగ్ బాగా ఉండాలి, అందంగా ఉండాలి. ఇప్పట్లాగా మనకి సిస్టమ్స్ కంప్యూటర్స్ ఏమి లేదు. సో అంతా కూడా చేస్తూనే రాయాల్సిందే కంపల్సరిగా. ఎవరు చేస్తారు అని చూస్తూ తన యొక్క అందరికీ శిష్యుల్ని అడిగేసరికి వారు చెప్పారట, మనకి కావేరి అవతల దక్షిణ కావేరి తీరంలో అవతల వచ్చిన నమ్మూరు అనేటువంటి గ్రామంలో చక్రవర్తి తిరుమల శ్రీరామపేట రామచంద్రుడి యొక్క సన్నిధి ఉంది. ఆ సన్నిధి దగ్గరగా ఉన్నటువంటి వారు ఆయన ఉన్నారు. నమ్మూరు వరదాచార్యులు అంటారు, వరదరాజులు అంటారు. ఆ మహానుభావులు చాలా అందంగా ముఖ్యంగా ఉన్నాయి వారి యొక్క రాత. కాబట్టి వారు బాగా చక్కగా లిఖిస్తారు అని చెప్పేసరికి సరే శిష్యులకు చెప్తారు, తీసుకురండి ఆయన్ని. వారు నందియర్ వారి ప్రవచనాలకు కూడా చాలాసార్లు వచ్చి వెళ్ళేవారట. ఆ విషయాన్ని కూడా చెప్పారు. సరే వారు తీసుకొచ్చాక, నాయన మరి ఇట్లా దీన్ని చక్కగా తాళపత్రాల మీద లిఖిస్తావా అంటే తప్పు చేస్తాను ఆచార్య ఆజ్ఞ అని భావించారు. అయితే ఏది ఒక విషయాన్ని ఏదో ఒకటి రాసి చూపెట్టు మాకు అన్నారట. వారు భట్ట తిరువడిగడేశ్వరం, నందియర్ తిరువడిగడేశ్వరం అని చక్కగా లిఖించారట. చాలా అద్భుతంగా అందంగా ఉన్నదట. తప్పకుండా మీరైతే బాగా రాస్తారని. కానీ ఒక సందేహం, మరి మీకు ఈ యొక్క సంప్రదాయ విషయాలు రహస్యాలు తెలియాలి కదా, ఇదేమో సామాన్యమైన విషయమా, తిరువాయిపడికి పోరడు. కాబట్టి ఇది ఎట్లా, దీనికి కూడా అంత జ్ఞానం ఉండాలి కదా మరి అని ఒకసారి ఆలోచనలో పడితే మీరు నమ్మేగారు. అంటే నమ్మూరు వరదాచార్యులుగానే ఉన్నారు ప్రస్తుతం. వారు ప్రార్థించాక, అయ్యేందుకు ఒక కైంకర్యం అనుగ్రహించండి, తప్పకుండా చేస్తాను మంచిగా అంటే, అయితే సరే అని వారికి చక్కటి ఈ రహస్యాంశాలన్నింటినీ ఎన్నో నందియర్ గారే స్వయంగా ఉపదేశించారట. 9,000 అంతా కూడా ఉపదేశించారట. ఉపదేశించి అప్పుడు ఆ యొక్క తాళపత్రములు వారికి ఇచ్చి మీరు
జాగ్రత్తగా దీన్ని అంతా కూడా నీకు రాసుకొని రండి అని. సరే మళ్ళీ కావేరిలో బయలుదేరి వెళ్ళారు. వారి గృహానికి వెళ్ళిపోతూ తిరు కావేరి దాటాలి. కావేరి ఏమో చాలా ఉద్ధృతంగా వచ్చేసి ఉన్నట్టుగా ఉండి పెరిగిపోతుంది ప్రవాహం. సరే శిరస్సు మీద కట్టుకున్నారట ఆ యొక్క తాళపత్రములన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఏదో ఇలా పెట్టుకుని పట్టుకుని వెళ్దామంటే తడిసిపోతాయి. శిరస్సు మీద కట్టుకుని వెళ్తూ ఉంటే మరి నమ్మెరవాళ్ళ యొక్క సంకల్పం ఏమో తెలియదు. పెద్ద పెద్ద అలలు వచ్చి ఆ శిరస్సు మీద పెట్టుకున్నటువంటి ఆ తాళపత్రం మూల గ్రంథం అంతా కూడా ఆ నీటిలో కొట్టుకుపోయింది. ఏం చేయాలో తెలియనటువంటి స్థితి. ఇంటికి చేరారు, చాలా దుఃఖపడుతున్నారు. అక్కడ అమ్మయ్యారు ఉండి ఆయన యొక్క భార్య విషయాన్ని తెలుసుకొని చింతపడద్దు, ఏదైనా ఒక దీనికి పెరుమాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తారు అని. సరే వారి యొక్క ఇంటి కులం పెరుమాళ్ళు రంగనాథునే. వారు దారి చూపించినట్టుగా స్వప్నంలో అయినా నువ్వంతా కూడా నందియ వారి దగ్గర ఇది శ్రవణం చేసుకున్నారు కదా మీరు, కాబట్టి మీరు లిఖించండి, ఆ పైన జరిగేది మేము చూసుకుంటాము అని చెప్పారు. అప్పుడు ఇక వారు ధైర్యం తెచ్చుకొని తాళపత్రాల మీద నందియ గారు చెప్పినటువంటి 9 నాయకులను అందరినీ కూడా మనసులో ఒకసారి తలుచుకుంటూ అది మొత్తం కూడా లిఖించారట. తీసుకొచ్చి నందియ గారికి సమర్పించారట. వారు చూశారు, ఎంత అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అయితే కొన్ని విశేషాలు వారు కొన్ని చెప్పి ఉన్నటువంటి విశేషాలు ఇంకా వివరంగా మీరు అందించారట. చాలా అందంగా అందించారట. ఇది చూసి ఆశ్చర్యపోయి ఇది మేము ఇక్కడ చెప్పాం కానీ ఇంత వివరణ అనేటువంటిది మేము చెప్పలేదే అని వారు ఆశ్చర్యంగా చూసి ఏం జరిగిందో చెప్పమన్నారట. ఆచార్య సన్నిధిలో భయం ఎందుకు, ఉన్నమాట చెప్పాలి. వారి దగ్గర ఎప్పుడు కూడా పెద్దల దగ్గర మనం అబద్ధవాడు అపచారపడకూడదు. ఉన్నట్టుగా చెప్తే వారి కరుణ వాత్సల్యం వారు అంగీకరిస్తారు. ఈ వారికి విషయాన్ని చెప్పారంటే ఇట్లా కాలేజీలో పోయినాయి, నేను మళ్ళీ పెరుమాళ్ళు ఇలా సంకల్పం వారి స్వప్నంలో ఇలా ఈ విధంగా వారు ఆజ్ఞ చేశారు, మేము ఇట్లా వీటిని లిఖించాము అని చెప్పారు. ఏదైనా అడిగేది ఏదైనా తప్పు చేస్తే మన్నించండి, కానీ ఎవరు ఏది సాధించారో దాన్నే నేను ఇక్కడ లిఖించాము అని చెప్పారట. సరే వారు చాలా సంతోషించారు. వీరి యొక్క అంటే ఆ గ్రాహక శక్తి ఎంత మెమరీ అంటే ఇప్పుడు మనకు గుర్తుంటుందా, ఒక వాసనానికి అర్థం చెప్తేనే మనకి జ్ఞాపకం ఉండదు. 7 వ్యాఖ్యానంలో ఒక వాసనం సేవించిన తర్వాత మళ్ళీ నేను రోజు తర్వాత అడిగితే తెలియదు. మోక్ష పండ్ల సూత్రాలు అడిగితే ఆచార్యులు వారు స్వామివారు ఇట్లా ఇప్పుడు చెప్తున్నట్టుగా చెప్తుంటే కాసేపు వింటాను, తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. మన పరిస్థితి ఇది. కానీ వారికి ఉన్నటువంటి అద్భుతమైన మేధాశక్తి చాలా ఆశ్చర్యపోయారు నందిగారు. వారికి అనేక రహస్యార్థాలను అనుగ్రహించడము, వారిని తన పెళ్ళైగా స్వీకరించారు. అంటే పెళ్ళైంటే భక్తుల వారు చర్మవాక్యం జ్ఞాపకం వచ్చిందిగా వారికి. మీకు ఒక సంప్రదాయ ప్రవర్తనగా ఒక పెళ్ళై దొరుకుతారు అనేటువంటి విషయం చాలా సంతోషపడ్డారు. ఆ పిల్లవాడు అంటే ఆ వచ్చేటువంటిగా ఇతనే అనుకుంటా అని భావించారు. అలాగా వారికి ఎన్నో విషయాలు చక్కగా అనుగ్రహించడం జరిగింది. నమ్మిళ్ళయ్య వారు నందియర్ గారు ఉన్న కాలంలోనే ఎంతోమంది శిష్య సంపదతో ఉన్నారు. పెరియవర్షాన్ని పిల్లయ్య, పృథ్వీవీధి పిల్లయ్య, అలాగే ఈయుని మాధవరు, ఇలాంటి మహానుభావులందరినీ కూడా జిఎస్ పెరుమాళ్ అనేటువంటి వీళ్ళందరినీ కూడా శిష్యుడిగా కలిగి ఉంది. చాలా గొప్పగా భగవద్ విషయాన్ని ఆచార్య ఆజ్ఞతో వారు ప్రవచనం చేసేవారట. ఒకనాడు ఒక రాజు శ్రీరంగం కోవిలికి వచ్చారట. వస్తే అక్కడ చూసేసరికి గుంపులుగా జనాలు వస్తున్నారు బయటికి. ఏంటి ఈనాడు ఏమైనా విశేషమా, ఏమైనా ఉత్సవమా, స్వామికి వర్షోత్సవమా, మాసోత్సవమా, సంవత్సరోత్సవమా, కళ్యాణమా, ఏం జరుగుతుంది అని ఇంతమంది జనాలు ఉన్నారనేసరికి అక్కడ వాడు వచ్చేవాడు చెప్పారు, లేదు ఇప్పుడు ఈరోజు ఏం పెరుమాళ్ళకి ఏమీ లేదు, కానీ నమ్మిడే గారి గోష్ఠి జరిగింది కాలక్షేపము అని చెప్పారట. చాలా ఆశ్చర్యపోయారట. అంతమంది వచ్చారట. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయిందంటే పోతారు అంతమంది. అంతే తప్ప ఇలాంటి కార్యక్రమాల కంటే ఏదో టైం చూసుకుంటూ వస్తూ ఉంటారు. మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలంటే ఎంత దూరమైనా సరే వెళ్ళాలి, ఎంత దూరమైనా సరే వెళ్ళి భాగవతుని సేవించుకోవాలి. సుదూరమపి గంతవ్యం అన్నట్టు ఎంత దూరమైనా పోవాలి భాగవతులు ఉన్నటువంటి చోటికి. కాబట్టి సరే ఇలా ఒక రోజు తెలుస్తుంది. ఆయన ఆశ్చర్యపోయి అన్నారట, నమ్మెరువాళ్ళ తిరుక్కోవడం కులైనదో నమ్మిళ్ళే గోష్ఠి కులైనదో. అంటే స్వామి యొక్క ఉత్సవం జరుగుతుందా లేకపోతే నమ్మిళ్ళే గోష్ఠ, నమ్మెరువాళ్ళ గోష్ఠ అర్థం కావటంలా అన్నట్టుగా అంత ఆశ్చర్యపోయారట. అలా స్వామి యొక్క ప్రధాన ఆలయానికి కుడిపక్క ఉండేటువంటి 4 కాళ్ళ మండపంలో ఆయన ఎప్పుడు కూర్చొని అక్కడ వారు అనుగ్రహం చేసేవారు. ఇలా ఎన్నో ఉన్నాయి వారి చరిత్రలో అంశాలు. ఈ కాసేపట్లో దాసనాలు
బాగా గ్రహించవచ్చు, కానీ దాసరాలకి అంత జ్ఞానం లేదు. ఏదేమైనా కానీ చాలా అద్భుతమైనటువంటి ఒక చరిత్ర. వారికి ఒకసారి నమ్మిళ్ళయ్య గారిని ప్రార్థించారట, ఏదైనా ఒక వైష్ణవ లక్షణములు ఎట్లా ఉండాలి, ఎలా తెలుసుకోవాలి అంటే ఒక మాట చెప్పారట, పరత్వానికి అత్యావతారానికి భేదం ఉన్నది అనుకోకూడదు. అంటే అత్యావతారంలో కూడా పరత్వాన్ని చూడాలి అనేటువంటి అంశాన్ని. తర్వాత మరొక అంశము, భాగవతోత్తములందరినీ శ్రీ వైష్ణవులందరినీ ఎలా ప్రేమించాలి అంటే మన యొక్క అంటే భార్యాభర్తలంతా భార్యాపుత్రులను ప్రేమించినట్టుగా ప్రేమించాలి, అంత బంధువులు అని భావించాలి. అలా భాగవత ప్రేమను చెప్పారట. అలాగే అత్యావతారంలో పరత్వాన్ని చూడాలి అని చెప్పారట. అలాగే ఎవరైనా పెద్దలు భాగవతోత్తములు మన దోషం చూసుకోలేదు, ఒకవేళ మన దోషం లేకపోయినా వారు మనం ఏదైనా కోపపడినా ఒక మాట దూషించినా అది మనం భోగ్యంగా భావించాలట. అంతేగాని పెద్దలు ఇలా అనేసారు అలా అనేసారని మనం దాన్ని తప్పుగా తీసుకోకుండా దోషాన్ని చూడకుండా భోగ్యం అనుకోవాలి. మనకి వార్తమాలలో ఒక మాట చెప్తారు, ఆచార్యుని యొక్క అనుగ్రహం అయితే అది కోపం అనుకోవాలట, ఆచార్యుని యొక్క కోపం అయితే అది అనుగ్రహం అనుకోవాలట. అలా చక్కగా వార్తమాలలో మనకి ఎన్నో విషయాలు అనుగ్రహిస్తారు. ఇట్లా వైష్ణవ లక్షణాల విశేషాలు ఎన్నో చెప్తారు. పరతంత్రులుగా ఉండాలి, పరమాత్మకి పరతంత్రులుగా, భాగవతులు పరతంత్రులుగా ఉండాలి. ఈ ఎన్నో అలాగే దేవతాంతరముల యొక్క స్పర్శకూడదు, ఇటువంటి ఎన్నో అంశాలని వారు అనుగ్రహిస్తారు. అలాగే వారి యొక్క జీవితంలో స్త్రీల యొక్క పాత్ర కూడా చాలా విశేషంగా ఉంటుంది. అది ఒక చిన్న సన్నివేశం చెప్పేసి ముగించేస్తాను. ఎందుకంటే మరి స్త్రీ అయ్యండి కొంచెం ఎక్కడైనా ఒక విషయం వస్తే చెప్పకపోవడం ఎట్లా, అందువల్ల సరే. వారి యొక్క మరొకసారి కావేరిలో ప్రయాణం చేస్తుంటే పడవ అంతా బాగా నిండిపోయింది. అప్పుడు కావేరి ఉధృతంగా ఉంది. ఎవరైనా ఒకరు పడవలోంచి దూకేస్తే బ్యాలెన్స్ అవుతుంది వెయిట్. మరి ఎవరు త్యాగం చేస్తారు అంటే నమ్మిళ్ళయ్య గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అంటే ఇద్దరు ఉన్నారు. కానీ ఎవరు దూకేస్తారండి? అంత ఉధృతంగా ఉన్నటువంటి నీటిలోకి భయం కదా, అందరూ భయపడతారు. కానీ ఒక స్త్రీమూర్తి మాత్రం నమ్మిళ్ళయ్య తిరువడిగడేసడం అని ఆ నీళ్ళలో అసలు దూకేసిందిట, వెంటనే పడిపోయిందిట. చాలా బాధపడ్డారు నమ్మిళ్ళయ్య గారు. అయ్యో ఇంత సాహసం చేసేసరే. సరే ఒడ్డు తీసుకొచ్చారు పడవని. ఆవిడ అలా పడిపోగానే ఆవిడ ఒక దుంగ నీళ్ళలో పట్టుకుని వచ్చేటువంటి ఒక చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, అక్కడ ఒక దుంగ కలిగింది. దాన్ని పట్టుకొని ఆవిడ ఎట్లానో ఒడ్డు దగ్గర చేరితే తర్వాత నమ్మిళ్ళయ్య వారు చాలా బాధపడుతున్నారు. అయ్యో ఆవిడ ప్రాణత్యాగం చేసిందే. అప్పుడు ఆవిడ గొంతు వినిపించింది, ఆవిడ కళ్ళలో ఒడ్డుకి చేయడం, ఆచార్యరే మీరేమీ బాధపడక్కర్లేదు, దాసరాలు ఏమీ కాలేదు అని. ఎట్లా అంటే ఆచార్యులే రక్షించారు. ఎలా రక్షించాము? మేము ఇక్కడ ఉన్నాం కదా అంటే అది వారికి తెలియదా? కానీ మాకు ఇప్పుడు దొరికినటువంటి ఒక దుంగ ఒక కరై రూపంలో మీరు నన్ను రక్షించారు. కాబట్టి మీ యొక్క కృప ఇట్లా నన్ను ఎట్లా మోగిస్తుంది, నన్ను ఎట్లా మరణించనిస్తుంది అని మీ యొక్క అనుగ్రహమే ఇది. అంటే మా గొప్పతనమో మా అదృష్టమో మా సుఖమో పెరుమాళ కటాక్షమో అని చెప్పుకుంటారు లోకంలో ఏదైనా గొప్పతనం జరిగితే. కానీ ఆచార్య కటాక్షం ఇది పరిపూర్ణంగా అని చెప్పి వారు చెప్పడం. వారి కాలక్షేపం సాధించడానికి ఒక గృహం కావాలి. అంటే ఉన్న గృహం సరిపోవటంలా చాలా మంది వస్తున్నారు. దగ్గరలోనే వారి శిష్యురాలు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు, వయస్సు పెరిగిపోయింది, ఒకరే ఉన్నారు. అమ్మ మీ యొక్క గృహాన్ని కూడా ఇస్తే ఇది అని కలిపితే పెద్దదవుతుంది, కాలక్షేపం సాగించడానికి అవకాశం ఉంటుంది అని అన్నారట. అయితే మరి నాకు మీరు ఏదైనా ఒక పత్రం రాసియండి అన్నారు. ఏం పత్రం అంటే ఎవరైనా శ్రీరంగంలో చూడొద్దనుకుంటారా? ఎలాగంటే పెడతాం కాదు కదా. సరే కానీ మాకు పత్రం ఇక్కడ చోటు లేకపోతే పరంపరలో మాకు చోటు కావాలి, మీరు ఆ పత్రాన్ని రాసియమని చెప్పి అడిగారట. నమ్మిళ్ళేవారు సరే ఆ పత్రాన్ని రాసి ఇచ్చారట. వారు రంగనాథుని సన్నిధికి తీసుకువెళ్ళారట. ఆ స్త్రీని తీసుకువెళ్ళి ఆ రంగనాథుని సన్నిధిలో సమర్పిస్తే ఆ రంగనాథుడు దాన్ని చూసి సంతోషపడి మీకు నేటికి 3వ రోజు పరమపదాన్ని అనుగ్రహిస్తామని చెప్పి చెప్పారట. అలా శ్రీరంగంలో చోటు లేదంటే పరమపదంలో ఉంటుంది, పరమపదంలో లేకపోతే శ్రీరంగంలోనే ఉంటారు పెద్దలంతా. అలాంటి ఒక విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి వైభవం నమ్మిళ్ళయ్య స్వామి వారిది. పెద్ద చెప్పాలంటే కళ్యాణ గుణసాగరం ఎన్నో ఉంటాయి. దాసురాల యొక్క శక్తి యథామతి విన్నవించుకున్నాను. జై శ్రీనారాయణ.